జానకి పతి కాగలనని ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. ఆ రామాయణం మన జీవన పారాయణం. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. హాయ్ హలో వెల్కమ్ టు వివిల్ సోప్స్ అండ్ షాంపూస్ మొగుడ్స్ పెళ్ళాంస్ 2 పెళ్లి సందడి. పెళ్లి వేడుకల్లో ముచ్చటైన సాంప్రదాయాలతో అందమైన ఆటగా మీ ముందుకు వచ్చింది మొగుడ్స్ పెళ్ళాం. ప్రపంచంలో ఏ దేశంలో లేని కట్టుబాట్లు, సాంప్రదాయాలు, ఆచారాలు మన భారతీయ పెళ్లి సందడిలో ఉన్నాయి. అందుకే మన సాంప్రదాయానికి అంత ప్రత్యేకత ఉంది. పూర్వం పెళ్లి ఒక 5 రోజుల పండుగగా జరిగేది. ఈ 5 రోజుల పండుగలో రకరకాల ఘట్టాలు ఉండేవి. ఈ ఘట్టాలు వాళ్ళ ముందు వైవాహిక జీవితానికి ఒక ఫౌండేషన్ లాంటివి. అంటే నువ్వు చెప్పేది ఏంటి నందు, ఈ ఘట్టాల వల్ల వాళ్ళు 100 ఏళ్లు ఎంత సంతోషంగా ఉంటారని? అవును, ఎందుకంటే ఈ ఘట్టాల్లో వాళ్ళకి ముందు వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ప్రాక్టీస్ లాగా ఉంటున్నారు. కరెక్ట్ నందు. మరి ఆ పెళ్లిల్లో ఉండే ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ ఆధారంగా తీసుకొని మరి ఒక వెరైటీ గేమ్ షోతో మొగుడ్స్ పెళ్ళాం మీ ముందుకు వచ్చేసింది. మరి ఈ రోజు పార్టిసిపేట్ చేయడానికి ముగ్గురు యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపుల్స్ మన ముందుకు వచ్చేసారండి. మరి వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. సో లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ యంగ్ అండ్ డైనమిక్ కపుల్ టుడే. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మొగుడ్స్ పెళ్ళాం. అయితే మీ జంట రావడం చాలా సిగ్గుపడుతూ చాలా హ్యాపీగా వచ్చారు. అంటే ఒక్కసారి అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయి మీ పెళ్లినాటి సంగతులను గుర్తు తెచ్చుకున్నారా? అయితే పెళ్లి అయిపోయిన వెంటనే గడపల దగ్గర మేము ఆపినట్టు ఆపేస్తారు కదా, ఎందుకని ఆపుతారు? ఒకరి పేరు ఇంకొకరు చెప్పాలి. తన పేరు రాధిక. తను ఈజీ కంప్లీట్ చేసింది ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో. సో తను ఇప్పుడు కంప్లీట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు ఆవిడలో మీకు నచ్చేది ఏంటి, నచ్చంది ఏంటి? తను చాలా కేరింగ్ అండి. నాకు ఏం కావాలో తన దగ్గర నుంచి చూసుకుంటుంది. సో అది బాగా నచ్చింది. సార్ నచ్చనిది అంటే ఆల్మోస్ట్ లేవు, బట్ చిన్నది ఏంటంటే ఆఫీస్లో ఉన్నప్పుడు తను ఊరికే కాల్ చేస్తుంటే చిన్న అంటే ఆఫీస్లోనే ఉన్నారో లేదో అని కాల్ చేస్తుంటారు. ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ అండి. బిజీగా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేసినట్టు, అంతే తప్ప పెద్ద మిస్టేక్ అయితే కాదు. ఓకే రాధిక్ గారు, ఇప్పుడు మీరు మీ ఆయన పేరు, ఆయనలో మీకు నచ్చేవి నచ్చనివి చెప్పండి. తన పేరు అశోక్ రెడ్డి. తను నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు. ఏ విషయంలో అయినా నన్ను నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను కదా, తను చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ప్రతి విషయంలో. ఇలా చదువు, అలా చదువు, అలా బాగుంటుంది అని. తనలో నచ్చే విషయం అది. నచ్చని విషయం అంటే ఆల్మోస్ట్ ఎక్కువగా కోపం రాదు తనకి, ఎప్పుడు వస్తే మాత్రం అంత తొందరగా పోదు, అదొకటి నచ్చదు. ఓకే అశోక్ రెడ్డి గారు, రాధిక గారు, ఆల్ ది బెస్ట్ అండి. ఇరగా తీసేయాలి మొగుడ్స్ పెళ్ళాంతో ఫుల్ మీ జంట ప్రతాపమెంట్ చూపించారు. కానీ అప్పుడప్పుడు రేష్మి భయపెడుతుంటుంది, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. మరో అందమైన జంట మన ముందుకు రాబోతున్నారు, వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. స్వాగతం, సుస్వాగతం. హాయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ అండి. వెల్కమ్ టు మొగుడ్స్ పెళ్ళాం. వెల్కమ్. కల కలలు కిలకిలలు అంటూ వచ్చారు చక్కగా నవ్వుతూ. ఈయన చూడబోతే నా గెటప్ లోనే వచ్చారు. అంటే నేను డామినేట్ చేద్దాం సార్, మీరు లేదండి, లేదు కదా? యూజువల్లీ డామినేటింగ్ దాన్ని. యూజువల్ గా డామినేట్ చేస్తుంది మిమ్మల్ని, నన్న. వెల్కమ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే తంతు, పెళ్లి తంతులో మొదటి తంతు, ఒకరి గురించి ఒకరు పరిచయం చేసుకుని మీ వాళ్ళలో మీకు నచ్చేది నచ్చనిది చెప్పాలి. తన పేరు హిమతేజ, అందరం ముద్దుగా తేజ అని పిలుస్తాం. సో తనలో నాకు బాగా నచ్చింది, అందరితోనూ కలిసిపోయి మాట్లాడుతుంది తొందరగా, అందరినీ తొందరగా ఫ్రెండ్స్ చేసుకుంటుంది. నచ్చనిది అంటే ఏదన్నా వడ్డించేటప్పుడు కొంచెం ఆపు ఆపు అన్నా సరే వడ్డిస్తూనే ఉంటుంది. అయినా మీరు ఎందుకు అంత సన్నగా ఉన్నారు మరి? అదే నా బాధ అండి, అందుకే తినమంటాను. మీ వారు సిగ్గుపడే విధంగా ఆయనకి సిగ్గు వచ్చేసాలన్నమాట మీరు చెప్తుంటే. ఆ విధంగా చెప్పండి ఆ ఇంట్రొడక్షన్. ఓ మై గాడ్. తన పేరు నవీన్. ఆయన నచ్చేది అంటే ఫస్ట్ చాలా నమ్మకం, ఏదైనా చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా అచీవ్ చేస్తారు. అండ్ హీ బిలీవ్స్ ఇన్ దట్. అండ్ చాలా హెల్పింగ్ నేచర్. ఈవెన్ అసలు తన పనులు వదిలేసి కూడా హెల్ప్ చేసేస్తారు. దాట్ ఈస్ వాట్ విచ్ ఐ డోంట్ లైక్ ఎట్ టైమ్స్, బట్ నాకు నచ్చేది కూడా అదే.
అయితే ఆయన హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని చెప్పారు కదండి, బయట వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు నాకు ₹1,00,00,000 కావాలంటే ఇస్తారా? ఉంటే ఖచ్చితంగా ఇచ్చేస్తారండి. ఓకే. ఓకే అండి, చక్కగా ఇలాగే నవ్వుతూ మొగుడు పెళ్ళాంలో పార్టిసిపేట్ చేయండి. Thank you ఆల్ ది so బెస్ట్. much. ఓకే, Thank థ్యాంక్ you. యూ అండి. మరో అందమైన జంట రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ టు మొగుడు పెళ్ళాం అండి. హాయ్ అండి, వెల్కమ్. ఇప్పుడు ఒకరి గురించి ఇంకొకరు పరిచయం చేసుకోండి. తన పేరు భాస్కర్. నాకు తను అన్ని విషయాల్లో చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంట్లో పని అవనివ్వండి, వంట విషయంలో కానివ్వండి, దేనికి బాగా హెల్ప్ చేస్తారు. ఇంకా తనకి కొంచెం కోపం ఎక్కువ. నా మీద మీకు కోపం లేదు కదా? లేదు కదా? ప్లీజ్ ఉంటే చెప్పేయండి, అలా సీరియస్ కొట్టకండి, నాకు భయం వేస్తుంది. వెంటనే కూల్ అయిపోతారు, కానీ తొందరగా కోపం వస్తుంది తనకి. చక్కగా సిగ్గుపడుతూ మీ వారి గురించి చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మీ వారు చెప్పాలి మీ గురించి, చెప్పండి. తన పేరు లలిత. తనలో నాకు నచ్చే క్వాలిటీస్ ఏంటంటే, నాకు కొంచెం కోపమైనా ఏదైనా విసుగున్నా సరే తన మీద ప్రదర్శించినా తను చాలా ఓపికగా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు మళ్ళీ తన మీద రివర్ట్ అవ్వదు. నచ్చింది ఏంటంటే కొంచెం టీవీస్ చూస్తుంటుంది, ప్లస్ మాటకి అలుగుతుంటుంది, చిటికి మాటకి అలుగుతుంటుంది. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. Thank you. ప్లీజ్. థ్యాంక్ యూ. ముగ్గురు అందమైన జంటలు మొగుడ్స్ పెళ్ళామ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారండి. ఇక లేట్ చేయకుండా వినల్ సోప్స్ అండ్ షాంపూస్ మొగుడ్స్ పెళ్ళామ్స్ 2 పెళ్లి సందడిని స్టార్ట్ చేద్దాం. మరి ఈనాటి మొగుడు పెళ్ళాం కార్యక్రమంలో మొదటిగా వచ్చే రౌండ్ పెళ్లి చూపుల రౌండ్. ఒకప్పుడు పెళ్లి అనేది మొదలయ్యేది పెళ్లి చూపులతోనే. కానీ మనం పాతకాలపు నాటి పెళ్లి చూపులు కనుక చూస్తే వధువుని వరుణ్ణి పక్కపక్కన పెట్టనీయకుండా తల్లిదండ్రులు మాత్రమే డైరెక్ట్ గా వెళ్లి చూసేసి ఇక పెళ్లిలోని వధువుని వరుణ్ణి చూపించడం జరుగుతుంది. కానీ దానివల్ల చాలా డిసడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాలం మారింది, ట్రెండ్ మారింది. ఎందుకంటే ఒకరినొకరు చూసుకోకుండా పెళ్లి అనేది సాధ్యపడదు కదా. నచ్చాలి, ఒక్కొక్కరు బేసిక్ గా నచ్చాలి, నచ్చకుండా ఎలా పెళ్లి చేసుకుంటారు? అందుకే ఈ తంతు మారింది, రాను రాను కాలంతో పాటు మారింది. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ కూడా అదే. పెళ్లి చూపులకు వెళ్తే ఒకరినొకరు అభిప్రాయాలు అడుగుతారు, ఒకరి ఇష్టాలు కనుక్కుంటారు. అలా ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ పెళ్లి చూపులు అనేది చాలా ఇంపార్టెంట్ ఘట్టం మన పెళ్లిలో. అయితే ఈ రోజు ఇక్కడ సేమ్ తంతు ఫస్ట్ టైం పెళ్లి చూపులు జరుగుతున్నట్టుగా ఫీల్ అయ్యి కొంచెం డిఫరెంట్ గా మీరు ఈ పెళ్లి చూపుల రౌండ్ లో పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. పెళ్లి చూపుల రౌండ్ లో మన ముందుకు రాబోతున్న మొదటి జంట అశోక్ రెడ్డి గారు అండ్ రాధిక గారు. వెల్కమ్. అశోక్ రెడ్డి గారు, ఇప్పుడు మీ పెళ్లి చూపులండి, ఎలా ఉందా ఫీలింగ్? బాగుందా? అసలు మీకు పెళ్లి చూపులు జరిగాయా లేదా? జరిగాయండి, జరిగాయి. సెకండ్ టైం అంట, అందుకని కొంచెం హ్యాపీగా ఉందంట. టెన్షన్ ఏం లేదు కదా? లేదు, టెన్షన్ ఏం లేదు. కానీ మీరు ఏం అడగాలనుకుంటున్నారు ధైర్యంగా అడిగండి. అప్పుడు అడగండి. కాబట్టి సపోర్ట్ గా నేను ఉంటాను, ఆవిడ సపోర్ట్ గా ఆవిడ ఉంటుంది. మీకు సపోర్ట్ గా నేను ఉంటాను. Okay. మీరేమైనా మిస్ అయ్యారా పెళ్లి చూపుల రోజున? లేదు అంటే మిస్ అయినా ఇప్పుడు కవర్ చేసేస్తాను. కవర్ చేసేసేయండి. ఏదైనా సపోర్ట్ కావాలంటే నన్ను పిలిచేసేయండి, నేను వచ్చేస్తాను. ఓకే, Okay. ఆల్ ది బెస్ట్ అండి. హలో అండి, హలో, మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు తెలియకుండానే పెళ్లి చూపులకు వచ్చేసారా మీరు? టు బీ ఫ్రాంక్లీ నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదండి. ఓకే, థ్యాంక్ గాడ్. నేను కూడా టెన్షన్ గా ఫీల్ అవుతున్నాను నిన్నటి నుంచి. పెళ్లి చూపులు అబ్బాయి వచ్చి చూసేస్తాడు అనగానే ఎక్కడ నన్ను చూసేసి ఫ్లాట్ అయిపోయి ఓకే నాకు ఈ అమ్మాయి ఓకే నేను పెళ్లి చేసుకుంటాను ఈ అమ్మాయి అంటాడేమో అని చాలా టెన్షన్ గా ఫీల్ అవుతున్నాను. టు బి ఫ్రాంక్ నాకు కూడా ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. ఓకే, యాక్చువల్గా మా పేరెంట్స్ బలవంతం మీద రావడం జరిగింది. ఓకే, సో ఎందుకో రీజన్ తెలుసుకోవచ్చా? రీజన్ అంటే యాక్చువల్గా పర్సనల్, బట్ మీకే కంపల్సరీ చెప్పాల్సిన విషయం అది. ఓకే, చెప్పండి. ఏంటంటే నేను ఒక 2 years నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. సో ఓకే, నేను తన్నే చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకా మా పేరెంట్స్ కి ప్రపోజల్ చెప్పలేదు. నేను నెక్స్ట్ మంత్ లో మేము మీట్ అవుతాము. ఇంతవరకు మేము చూసుకోలేదు. యాక్చువల్గా చెప్పాల్సి వస్తే తను నేను నెట్ లో పరిచయం అనమాట. సో ఇప్పటివరకు మేము నెట్ లో ఫోన్ లో మాట్లాడుకున్నాము, ఇంకా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూసుకోలేదు. సో నెక్స్ట్ మంత్ లో మేము మీటింగ్ అయిన తర్వాత మా ప్రపోజల్ పేరెంట్స్ కి చెప్పాలనుకుంటున్నాను. కానీ ఈ లోపు మా పేరెంట్స్ ఇలా అరేంజ్ చేశారు. సో ఇలా అయింది. సో ఫ్రాంక్లీ చెప్పాల్సి వస్తే నాకు ఇష్టం లేదండి. మరి మీరు ఇష్టం లేదన్నారు కదా, మరి నాకు సేమ్ ప్రాబ్లం. నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం మన ఇద్దరి అభిప్రాయాలు కలుస్తున్నాయి. ఎందుకంటే సేమ్ మేము కూడా నెట్ లోనే పరిచయం, మేము కూడా అంతే ఒక 1 month లో మీట్ అవుదాము, అప్పటి వరకు చూసుకోకూడదు అనుకుంటున్నాం అనమాట. అందుకని నాకు కూడా ఇష్టం లేదు పెళ్లి చూపులు. సో నేను మా పేరెంట్స్ కి చెప్పేస్తాను అమ్మాయి నచ్చలేదని చెప్పేసి. నచ్చలేదంటారు? అమ్మాయి ఇంత బాగుంది, ఎందుకు నచ్చలేదని అడిగితే పైనుంచి దిగి వచ్చారా?
ఏదో గడగటకి తిరగట్టినట్టు ఉన్నారు. ఓహో, బట్ నేను ఆల్రెడీ కమిట్ అయ్యాను కాబట్టి చెప్పేస్తారన్నమాట. చెప్పేస్తాను. మీరే చెప్పాల్సిన ప్రాబ్లం లేదండి, మీకంతా నేను శ్రమ ఇవ్వను, నేనే చెప్పేస్తాను. మీరు ఎలా ఉన్నారండి? రేవులో తాచేటకి సూట్ వేసినట్టున్నారు. డాడీ నాకు ఈ అబ్బాయి నచ్చలేదు అని చెప్పేస్తాను. ఓకే, కూల్ కూల్ కూల్, ఓకే గొడవద్దు. ఇద్దరం కలిసి ఇద్దరికి ఒకరికొకరు నచ్చలేదని చెప్పారు. ఓకే, ఓకే. ఇది బాగుంది. మర్చిపోయాను, ఇంతకీ మీ పేరు చెప్పలేదు. నా పేరు రాధిక అండి. నేను రాధికానా? ఓకే, వాట్ ఏ కోఇన్సిడెన్స్. యాక్చువల్ గా నేను ఇష్టపడే అమ్మాయి పేరు కూడా రాధికాని. ఓకే, మీ పేరు? నా పేరు అశోక్ రెడ్డి అండి. నేను IBM లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తుంటాను. చాలా గ్రేట్ కోఇన్సిడెంట్ అండి. నేను ఇష్టపడే అబ్బాయి పేరు కూడా అశోక్ రెడ్డి, తను IBM లోనే చేస్తున్నారు. ఓ, ఇట్స్ టూ గ్రేట్. ఓకే, అయితే నేను ఇంట్లో ముద్దుగా చిట్టి అని పిలుస్తారా? అవును, మీకు ఎలా తెలుసు? ఎలా తెలుసా? ఒక్క నిమిషం, నా విజిటింగ్ కార్డ్ ఒకసారి చూడండి. ఓకే, వావ్ అశోక్, నువ్వా? సేమ్ మెయిల్ ఐడి ఇదే, దీంతో మనం అంటే రోజు చాట్ ఇన్నాళ్ళు మనం నెట్ లో చేసుకుంటున్నాం, చాట్ ఫోన్ నెంబర్ ఇదే. చేసుకుని ఫోన్ లో మాట్లాడితే మన ఇద్దరే అనమాట. వావ్, సో 1 month ముందు మనం 1 month తర్వాత కలవాల్సిన వాళ్ళం. ఇలా పేరెంట్స్ ద్వారా దేవుడి వల్ల God ఇలా ఇప్పుడే కలిపాడు. కలిసాం, పెళ్లి చేసుకోవాలి. ఆగండి ఆగండి, పెళ్లి చూపులు అయిపోయి ఇక వెళ్ళిపోయి డైరెక్ట్ గా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? అంతే అంటే కదా. మా సపోర్ట్ ఏం అవసరం లేదా మీకు? లేదండి, లేదా? నువ్వు ఎప్పటి నుంచో 2 years బ్యాక్ నుంచి మేము అనుకుంటున్నాం కదా. మేము చాటుగా విన్నాము మీ పెళ్లి చూపులు ఎలా జరుగుతున్నాయి అనేది. సో నెట్ లో వేరే అబ్బాయి పరిచయం అని మీరు అన్నారు, అలాగే వేరే అమ్మాయి పరిచయం అన్నారు. ఇమీడియట్ గా నెట్ కనెక్షన్ కట్ చేద్దాం అనుకున్నాం. మీరు నెట్ కనెక్షన్ కట్ చేసినా చేయొచ్చు కానీ వాళ్ళ ఈ మనసుని connection- కట్ చేయలేరు. వెరీ గుడ్ అండి, చాలా మంచి సినిమా స్టోరీ లాగా ఉంది. Yes. చాలా బాగుంది. కొత్త స్టోరీ రాసుకోవచ్చు. థ్యాంక్ యూ. గుడ్. సోప్స్ అండ్ షాంపూస్ మొగుడ్స్ పెళ్ళామ్స్ 2 పెళ్లి సందడిలో షార్ట్ బ్రేక్. మర్చిపోయా, మీకు దేవుడు అంటే నమ్మకం ఉందా? నాకు దేవుడు అంటే మాత్రం చాలా నమ్మకం అండి బాబు. ఒక్కసారి అండి, కొంచెం నన్ను మాట్లాడడానికి కొంచెం గ్యాప్ ఆ తర్వాతనే మాట్లాడుకోవచ్చులేండి. వాట్ ఇస్ కాకినాడ లడ్డు. లడ్డు అగాడి గుడ్లా ఉంది. వెల్కమ్ బ్యాక్ టు లెవెల్ సోప్స్ అండ్ షాంపూస్ మొగుడ్స్ పెళ్ళామ్స్ 2 పెళ్లి సందడి. పెళ్లి చూపుల రౌండ్ లో మన ముందుకు రాబోతున్న మరో అందమైన జంట నవీన్ గారు అండ్ హిమతేజ గారు. వెల్కమ్. డామినేటింగ్ నవీన్ గారు. సో ఇలా ఫిక్స్ చేస్తున్నావు నవీన్ గారిని. ఆయన డామినేటింగ్ కూల్ గా ఉన్నారు చూడు. లేదు, ఆయన డామినేట్ చేస్తారు. ఆవిడ చెప్పట్లేదు, కాన్ఫిడెంట్ చెప్పట్లేదు ఆవిడ. కానీ ఆయన గురించి మీకు తెలియదండి, ఇప్పుడే పెళ్లి చూపులు జరగబోతున్నాయి మీకు. అసలు ఏం తెలియదు ఆయన గురించి. ఇక ఆడేసుకోండి. ఓకే, నవీన్ గారు, పెళ్లి చూపులు మళ్ళీ జరగాలి, మళ్ళీ లాగా ఇప్పుడు పెళ్లి చూపులు మళ్ళీ జరుగుతున్నాయి మీకు. మళ్ళీ జరిగితే బాగోదేమో కదండి. అందుకనే మీకు ఆ ఛాన్స్ లేదు, ఇక్కడ మీకు ఛాన్స్ ఇస్తున్నాం. అలా అంటారా? పెళ్లి చూపులు ఒకసారి అవుతాయి, ఓకే. కొంతమంది 100 సార్లు కూడా అవుతాయి. నిజంగా నందు లాంటి వాళ్ళకి. ఆమెకు 200 సార్లు అవుతాయి, అది వేరే విషయం. ఓకే, మీ పెళ్లి చూపులు మళ్ళీ స్టార్ట్ అయినాయి. హ్యాపీగా, ఫన్నీగా, జోవియల్ గా చేయండి. విష్ ఆల్ ది బెస్ట్. ఇంకేంటి, ఆల్ ది బెస్ట్. ఆయన్ని ఇందాక చెప్పారు కదా, ఏంటి కొంచెం మంటగా ఉన్నట్టున్నారు? ఎండ కదండి. మీ పేరేంటండి? పేరు తెలుసుకోకుండానే వచ్చేస్తారు అందరూ. అంటే కొంచెం ఫార్మాలిటీ కోసం అడగాలి కదండి. హిమతేజ అండి. ఓకే, గోత్రం కూడా కావాలా? వద్దురండి, తర్వాత అది మన పెద్దవాళ్ళు చూసుకుంటారు గోత్రాలు. అది ఏం బాగా ఇబ్బందిగా ఉన్నట్టున్నారు. అదేం లేదండి. ఈ అమ్మాయి ఏంట్రా ఇదో కొంచెం యోవియల్ గా అనుకుంటే ఇలా కనిపిస్తుంది ఏంటి? అవునా, నిజంగానా? మీకు జోవియల్ గా అంటే ఇష్టమా? అవునండి. అయ్య బాబాయ్, నేను ఇందాక నుంచి అసలు ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలుసా? ఎందుకండి? అబ్బబ్బబ్బా, మా అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ, అబ్బా ఒక్కలు కాదండి బాబు. పెళ్లి చూపులు ఇలా కూర్చో, పెళ్లి చూపులు అలా కూర్చో, మాట్లాడుకో. నాకేమో నోరు విప్పకుండా ఒక్క క్షణం కూడా ఉండనండి బాబు. థ్యాంక్ గాడ్. మీ పేరెంట్ ఇప్పుడు చెప్పండి. అసలు మీరు వస్తున్నారని నాకు తెలియదు. అయినా ఏదో తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు, అందుకే నేను మీ డీటెయిల్స్ ఏమీ చూసుకోలేదు. ఓకే, తర్వాత చెప్తారులేండి. వాట్ ఇస్ ఇఫ్ ఇట్స్ గోస్ మనం తర్వాతనే తెలుసుకోవచ్చు. ఓకే, సారీ, చెప్పండి, పేరు చెప్పండి. నా పేరు నవీన్ అండి. ఓ నైస్ నేమ్, నవీన్. పెళ్లి తర్వాత ఎలా పిలవచ్చు మిమ్మల్ని? పెళ్లి చూసుకున్నానులేండి. అయితే గానీ నాకు తెలుసా, నవీన్ అంటే నవీ. ఓకే, ఫైన్ ఫర్ యూ. నాలేదా? ఓకే, విల్ చేంజ్. వీన్ ఓకే ఫర్ యూ.
వెయిన్ లా ఉంది కదా, వద్దులేండి. సరే, వి విల్ టాక్ అబౌట్ హాబీస్. మీకు ఏదంటే ఇష్టం? నాకైతే మాత్రం క్రికెట్ అంటే భలే పిచ్చండి బాబు. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కదా, నేను చూస్తూనే ఉంటాను తెలుసా. 24/7 అది వస్తే అది కూడా చూస్తానండి. ఇప్పుడు ఈ మధ్య మా టీవీ వాళ్ళు తెగ ప్రోగ్రామ్స్ వేసేస్తున్నారు. ఒకటి చూడాలంటే ఒకటి మిస్ అయితే ఇంకొకటి అని చెప్పేసి తప్పలేదు చూస్తున్నాను. ఇంకోటి తెలుసా, మొగుడు పెళ్ళమ్స్ వస్తుంది. అసలు మనకి అయితే ట్రై చేద్దామండి, మాక్సిమం ట్రై చేద్దాం. లక్ దొరికితే వెళ్ళొచ్చు. హైదరాబాదే కదా. హైదరాబాద్ అంటే గుర్తొచ్చింది. అసలు అబ్బా ఎంత ఎండలండి బాబు హైదరాబాద్ లో. ఓ మై గాడ్. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనేమో పిచ్చ వర్షాలంట. అక్కడేమో వాళ్ళు తడిచిపోతున్నారు, ఇక్కడేమో మనం కారిపోతున్నాం. ఏంటండి బాబు ఈ దేవుళ్ళు లేళ్ళు. మర్చిపోయా, మీకు దేవుడు అంటే నమ్మకం ఉందా? నాకు దేవుడు అంటే మాత్రం చాలా నమ్మకం అండి బాబు. ఒక్కసారి అండి, కొంచెం నన్ను మాట్లాడడానికి కొంచెం గ్యాప్ ఆ తర్వాతనే మాట్లాడుకోవచ్చులేండి. వాట్ ఇస్ చెప్పండి. సారీ చెప్పండి, పర్లేదు చెప్పండి. ఓ సారీ అండి, సారీ అంటే చెప్పాను కదా. మీరు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారా? అప్పుడప్పుడు మాట్లాడతానండి. ఇది అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్టు లేదండి. అంటే యాక్చువల్లీ పెళ్లి చూపులు, టెన్షన్ అండ్ చాలా ఒక 2-3 hours తర్వాత మాట్లాడటం ఆల్ టుగెదర్. ఐఎమ్ సో సారీ. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కువ మాట్లాడమే, కానీ మరీ ఇంత ఎక్కువ అని కాదు. అంటే నేను అయితే నచ్చిన వాళ్ళ ముందు లేదా అయిన వాళ్ళ ముందే మాట్లాడతాను ఇలా. అనయ్య అమ్మాయి ఓకే? ఏంటండి మా అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టారా? చాలా తక్కువ మాట్లాడుతుందండి. నోట్లో నుంచి అసలు ముత్యాలు రాలిపోతాయా అన్నట్టు ఉంటుంది. అసలు ఏంటి నిజంగా మాట్లాడలేదు, ఇంతకు ఏమైనా మాట్లాడింది వెళ్ళిన తర్వాత? నువ్వు ఉంటే తెలిసేదన్నయ్య. కానీ అమ్మాయి ఏదో కొంచెం ఎక్కువ మాట్లాడదు అనుకున్నాను, గలగలా మాట్లాడుతూనే ఉంది. తక్కువ మాట్లాడింది కదా? అవును, చాలా తక్కువ మాట్లాడింది అసలు. ఆయన ఫస్ట్ నచ్చేసారు, ఇబ్బంది పడుతుందేమో అని అన్నప్పుడే నచ్చేసారు. ఇప్పుడే ఇలా అర్థం చేసుకున్నారంటే ఫీలింగ్స్ ని ఆబ్వియస్లీ ఇంకా తర్వాత బాగా అర్థం చేసుకుంటారు కదా. ఇద్దరికి బాగా నచ్చేసారు ఒకరినొకరు. ఓకే, ఇక పెళ్లి ఖాయం. ఫిక్స్ చేయమంటారా? ఓకే, అబ్బా సిగ్గే. కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్ అండి, చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. చాలా బాగా. ఆవిడ ఎస్పెషల్ గా మీరు చాలా బాగా ముత్తేజు గారు, ఏంటండి యాక్టింగ్ ఏంటి అసలు? మీరేంటి ఇంట్లో కూడా ఇంతేనా అండి? ఇంట్లో మాట్లాడినారండి, అందుకే ఛాన్స్ విజృంభించేశారా? అరే బాగా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, మీరు చాలా బాగా చేశారు. మీరు కూడా బాగా ఎక్స్ప్రెషన్స్ బాగా. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూసి కూడా మేము నేర్చుకోవాలి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ప్లీజ్. మరి పెళ్లి చూపుల రౌండ్ లో లాస్ట్ వస్తున్న కపుల్ భాస్కర్ గారు అండ్ లలిత గారు. వెల్కమ్ అండి. పెళ్లి చూపులు ఇది నిజంగా టెన్షన్ ఉందా? పెళ్లి చూపులు అన్నప్పుడు అంటే కొత్త అమ్మాయి అయితే టెన్షన్ గా ఉండేది, పాత అమ్మాయి కదా. పాత అమ్మాయి కదా, అందుకని టెన్షన్ పడట్లేదా మీరు? అంటే నాకు తెలిసి ఆయన కోర్టు వల్ల టెన్షన్ పడుతున్నారు. ఇంతకుముందు మీకు పెళ్లి చూపులు జరిగాయా? అప్పుడు ఎవరు టెన్షన్ పడ్డారు ఎక్కువగా? ఇప్పుడు ఇద్దరు పడ్డాం. ఇద్దరు పడ్డారు, ఎందుకంటే అప్పుడు ఇద్దరు కొత్త కదా. ఓకే, అంటే సరిగ్గా పెళ్లి చూపులు జరగలేదని మాకు అర్థమైంది. ఇద్దరు టెన్షన్ పడ్డారు కాబట్టి ఏం మాట్లాడుకోండి. ఓకే, ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. అప్పుడు ఏం మాట్లాడుకోలేదు, ఇప్పుడు మాట్లాడుకోండి. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్ అండి. హాయ్, నా పేరు భాస్కర్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. మీ పేరు? లలిత. మీరు ఏం చదువుకున్నారు? నేను ఐఏఎస్ ఐపీఎస్ అవుదాం అనుకున్నాను, కానీ ఇంటర్ ఫెయిల్ అయిపోయానండి. ఇంటర్ ఫెయిల్ అయ్యారా? ఇంటర్ ఫెయిల్ అయ్యి ఇంట్లో వంట చేసుకుంటున్నారా? మీకు వంట వచ్చా? చాలా బాగా చేస్తాను. చాలా. అన్నం వండుతాను, అప్పడాలు వడియాలు వేయిస్తాను, అన్ని చేస్తాను. రావా? వచ్చు, మైసూర్ కాజా, కాకినాడ లడ్డు, అలాంటి వెరైటీస్ అన్ని చేస్తూ ఉంటాను. మీకు వచ్చావంట? నాకంటే అప్పుడప్పుడు వచ్చు, అప్పుడప్పుడు చేస్తుంటాను. అవునా, మీకు వచ్చుగా. ఈ మధ్య జెంట్స్ అందరూ నేర్చుకుంటున్నారు కదా, ఇంకెందుకులే అని నేను నేర్చుకోలేదు అంతే. ఇది మీరే చేశారా? యా నేనే చేశాను. ఏంటిది ఇది? కాకినాడ లడ్డు. లడ్డు అగాడిది గుడ్లా ఉంది. ఏంటలా అన్నారు? అంటే ఏదో వెరైటీలు చేస్తారు అప్పుడప్పుడు, అన్ని చక్కగా. చాలా మంచి వెరైటీస్ చేస్తా, చాలా బాగుంటాయి. ఓకే ఓకే. సో ఇంకా మీకు నేను నచ్చానా లేదా? నచ్చావంటే ఏం చేస్తాం. మీరు వైజాగ్ అన్నారు కదా, వేసుకో. వైజాగ్ లో ఎక్కడ ఉంటున్నారు? గోపాలపట్నం ఉంటున్నారు. అవునా, ఏ స్కూల్? గోపాలపట్నంలో మహతి స్కూల్. మహతి స్కూలా? ఒకసారి నువ్వు వెళ్ళారా? ఒకసారి ఒరే భాస్కర్, నువ్వరా? ఎవరు? నేను చిన్నప్పుడు నాకు 5th క్లాస్ లో లవ్ లెటర్ రాసావు, నీకు రాయి పెట్టి కుట్టాను. లలిత? యా నువ్వు ఆ లలితవా? నీ కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను రా.
నేను కూడా తర్వాత చాలా సార్లు వెళ్ళాను, మీరు ఊరు మార్పని చెప్పారు, వెళ్ళలేదు. అవునా, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నాకు కూడా యాక్చువల్ గా నేను చాలా సార్లు పెళ్లి చూపులకు వెళ్ళాను, కానీ ఎవరూ నచ్చలేదు. ఎందుకంటే మనసులో ఇంకా నువ్వు ఉన్నా కదా, అందుకని. అవునారా, మనం చిన్నప్పుడు చేసే చిన్నలన్నీ గుర్తున్నాయారా? గుర్తున్నాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. సరే చెప్దాంలే, ఇదే మన అమ్మకి కూడా చెప్దాం. ఓకే అన్నయ్య, ఏంటమ్మా? నేను చిన్నప్పుడు ఒకసారి ఒక అబ్బాయికి రాయి పెట్టి కొట్టానే, నాకు 5th క్లాస్ లో లవ్ లెటర్ రాశాడు. నువ్వు కూడా లవ్ లెటర్ చదివావు కదా? అవునవును చదివాను. అబ్బాయి భాస్కర్. అబ్బాయి తర్వాత కనిపించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇదిగోంటాను ఇక్కడే ఉన్నాడు. ఈ అబ్బాయి ఈ అబ్బాయే భాస్కరా? భాస్కర్ కొట్టాను. భాస్కర్ భాస్కర్ నాకు చాలా ఇష్టం ఈ భాస్కర్ అంటే. అవునవును, నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే కదా. ఇంతకీ మీ చెల్లి కొట్టిందా లేకపోతే నువ్వు కొట్టావా మా అన్నయ్యని? నేను కొడితే ఒకటి, మా చెల్లి కొడితే ఒకటి. ఎవరు కొట్టినా ఒకటే. అంటే పెళ్ళిన తర్వాత ఇద్దరు కలిపి కొట్టేస్తా? అస్సలేదు, ఓన్లీ మా చెల్లి కొట్టి. నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం కదా, పెళ్లి చేసుకుంటా. ఓకే డన్. భాస్కర్ గారు, అది నన్ను ఓపెన్ గా చెప్పేసింది అన్నయ్య అమ్మాయి తన ఫీలింగ్ ని. అంటే యాక్చువల్ గా అప్పటి నుంచి నాకు కూడా ఇష్టమే, కానీ తర్వాత కొట్టేందుకు ఇష్టమా? అంటే కొట్టలేదు కాదు, లవ్ లెటర్ రాశాను కదా, మరి ఇష్టమైన దగ్గర కోపం అన్ని ఉంటాయి కదా. అప్పట్లో ఇంకా అలానే భద్రంగా పెట్టేసుకున్నా. మరి చిన్నప్పుడు అంటే అప్పుడులోనే మనసంతా నువ్వే సినిమా కూడా వచ్చింది, ఇంకా అది కూడా అలా అలా మనసులో. అందుకే నన్ను ఎప్పుడు తూనిగా అంటే నాకేం అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అవుతుంది. ఓకే మిస్టర్ భాస్కర్, మా చెల్లెని మీకు ఇవ్వడానికి మేము ఒప్పుకుంటున్నాం. మరి మీకు ఇష్టమేనా? ఇష్టమేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఒక కండిషన్. ఏంటది? ఇక్కడ లడ్డూల బదులు గాడిద గుడ్లు ఏవో పెడుతున్నారంట, పెళ్ళైన తర్వాత అలాంటి. అంటే ఆయన గాడిద గుడ్డు టేస్ట్ చేశారా ఆల్రెడీ? మరి ఆయనకి ఎలా తెలుస్తుంది గాడిద గుడ్డు లాగా ఉందని? నేను చాలా బాగా చేస్తాను. చాలా బాగా చేస్తుంది. అంటే ఆయనకి ఆ టేస్ట్ సరిగ్గా తెలియక ఏదో అనేసారు, బట్ చాలా బాగా చేస్తుంది మా అమ్మాయి. సరే సరే అయితే ఓకే అన్నీ ఓకే కదా? ఓకే ఓకే వెరీ గుడ్. మీరు చాలా అమాయకంగా ఇన్నోసెంట్ గా చాలా బాగా యాక్ట్ చేశారు. బాగుందండి మీ పెళ్లి చూపులు కూడా. వెరీ గుడ్. పెళ్లి చూపులు రౌండ్ ఎంతో సరదాగా సాగిందండి. ఇక నెక్స్ట్ రౌండ్ పావుకోళ్ళ రౌండ్. మరి పావుకోళ్ళ రౌండ్ లోకి వెళ్లే ముందుగా సోప్స్ అండ్ షాంపూస్ మొగుడ్స్ పెళ్ళామ్స్ 2 పెళ్లి సందడిలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లెవెల్ సోప్స్ అండ్ షాంపూస్ మొగుడ్స్ పెళ్ళామ్స్ 2 పెళ్లి సందడి. నెక్స్ట్ రౌండ్ పావుకోళ్ళ రౌండ్ అండి. రష్మి, పెళ్లిలో పావుకోళ్ళకు ఉండే ప్రాముఖ్యత ఏంటి, అసలు వీటిని ఎందుకు ధరిస్తారు అనేది చెప్పవా? చెప్తాను నందు, వాళ్ళకి కూడా చెప్పాలి కదా. అవును చెప్పాలి. మన పెళ్లిలో పావుకోళ్ళు అనేవి ఎందుకు ధరిస్తారు అంటే, పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు నాకు ఈ పెళ్లి వద్దు మొర్రో అని అలా సన్యాసం పుచ్చుకొని కాశీయాత్రకు బయలుదేరతారు. అప్పుడు పెళ్లి కూతురు తండ్రి గాని పెళ్లి కూతురు అన్నయ్య గాని బాబు సన్యాసం విరమించుకొని మా పిల్లని పెళ్లి చేసుకో అని బతిలాడతారు అనమాట. అసలు ఈ పావుకోళ్ళు ఎందుకు ఉపయోగిస్తారు చెప్పనా అండి? చెప్పనా? చూసారా ఆ చెప్పులు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో, దారిలో వెళ్లేటప్పుడు ఏ పాములు గాని ఏమి గాని కాటేయకుండా ఉండటం కోసం. అలాగే అప్పుడు రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి కాదు కదా ఫ్రెండ్, మనకి హ్యాపీగా రోడ్స్ ఉన్నాయి, మనం హ్యాపీగా వాక్ చేస్తున్నాం, కానీ అప్పుడు అలా ఉండేవి కాదు కదా. అందుకని ఈ చెప్పులు ధరించి అలా వెళ్లేవాళ్ళు అనమాట. అంటే పెళ్లిలో ఈ పావుకోళ్ళు అనేది ఒక సరదాగా చాలా ఫన్నీగా జరుగుతుందండి ఈ తంతు. అందుకని దాన్ని అడాప్ట్ చేసుకొని ఇప్పుడు పావుకోళ్ళ రౌండ్ అనేది మీకు పెట్టబోతున్నాం. అవి తొడుక్కుని మొగుడు పెళ్ళం ఇద్దరు ఇలా, రేష్మి చూపించు, ఇలా ఫస్ట్ ఒకళ్ళు ఇటు స్టార్ట్ చేయాలి, ఆ తర్వాత ఎండ్కి వెళ్ళిన తర్వాత ఇంకొకళ్ళు లీడ్ చేయాలి, ఇలా నడవాలి. మరి పావుకోళ్ళు ధరించి వాళ్ళ సన్యాస జీవితం వాళ్ళ వైవాహిక జీవితాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వస్తున్నారు మొదటి జంట అశోక్ రెడ్డి గారు అండ్ రాధిక గారు. వెల్కమ్. అశోక్ గారు, రాధిక గారు రెడీయా? రెడీ. ఆల్ ది బెస్ట్ అండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వదిలేశారు. ఓకే వదిలేండి. వెల్ ట్రైడ్ అండి. బ్యాడ్ లక్, నో ప్రాబ్లం. ఇంకా ఫర్దర్ రౌండ్స్ ఉన్నాయి ప్లీజ్.
మరి పావుకోళ్ళు ధరించి అశోక్ రెడ్డి గారు రాధిక గారు అలా నడక సాగిద్దాం అనుకున్నారు కానీ మధ్యలో డిస్క్వాలిఫై అయిపోయారండి. ఇక పావుకోళ్ళ రౌండ్ లో మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ జంట నవీన్ గారు అండ్ హిమతేజ గారు. వెల్కమ్ అండి. నవీన్ గారు, హిమతేజ గారు. నందు ఇక్కడ హైట్ ప్రాబ్లం రాదా వీళ్ళు నడిచేటప్పుడు? హైట్ ప్రాబ్లమా? అంటే ఆవిడ వెయిట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి హైట్ ప్రాబ్లం ఉండదు, లాగేస్తారు. గాడ్ విల్ బ్యాలెన్స్ అండి, అందుకే. ఓకే, జీవితం కూడా అంతే కదా, అలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఎంత బ్యాలెన్స్ చేస్తారో మీ జీవితంలో లాగా ఇక్కడ ఎంత బ్యాలెన్స్ చేస్తారో ఈ రౌండ్ లో తెలిసిపోతుంది. ఆల్ ది బెస్ట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అడుగులో అడుగు వేసుకుంటూ నడవాలి. గుడ్ గుడ్, వెరీ గుడ్. అప్పుడే నడక నేర్చుకుంటున్న పిల్లాడి లాగా నడుస్తున్నారు నవీన్ గారు, చాలా కష్టంగా. ఓకేనా? ఇంకో 2-3 అడుగులే. ఓకే ఓకేనండి. థ్రిల్లింగ్ గా ఉంది, కాకపోతే కొంచెం నొప్పి వచ్చింది. కొంచెం పెయిన్ఫుల్ గా ఉంది. అంటే సంసార జీవితం కూడా చాలా పెయిన్ఫుల్ గా ఉంటుందండి, కాకపోతే ఒకరికొకరు కోఆపరేషన్ ఉంటే ఆ పెయిన్ కూడా మర్చిపోతారు. అందుకని ఇలాంటి రౌండ్స్ మేము పెడతాం. మీరు అక్కడ మధ్యలో చాలా టైం తీసుకున్నారు, మళ్ళీ వెళ్ళారు, సక్సెస్ఫుల్ గా వచ్చారు కాల్ కింద పెట్టకుండా. బట్ ఓవరాల్ గా మీరు చాలా ఎక్కువ టైం తీసుకున్నారు. ఈ టైం ఎంత తీసుకున్నారు అని తర్వాత చెప్తాం మేము. ఈ రౌండ్ ఎండింగ్ లో అనౌన్స్ చేస్తాం. ఓకే, వెరీ గుడ్ అటెంప్ట్ అండి. గుడ్. పావుకోళ్ళ రౌండ్ లో పావుకోళ్ళను ధరించి నడవడానికి రాబోతున్న చివరి జంట భాస్కర్ గారు అండ్ లలిత గారు. ఆల్ ది బెస్ట్ అండి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్నప్పుడు ఎప్పుడో కొట్టారని చెప్పేసి పావుకోళ్ళు తొక్కేకండి, కాలు పచ్చడైపోతుంది. అడుగులో అడుగు వేసి గుడ్ గుడ్. ఆయన పావుకోళ్ళ మీద అడుగు వేయకూడదు మీరు. గుడ్, వెరీ గుడ్ అండి. కమాన్ కమాన్. ఓకే, మీరు నిజంగా సీరియస్ గానే ఉంటారు. ఈ రౌండ్ లో కూడా సీరియస్ గానే మీరు పర్ఫామ్ చేసి చాలా బాగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా అక్కడ దాకా వెళ్ళి ఇక్కడ దాకా. ఏమో అనుకున్నామండి, కానీ చాలా బాగా నడిచేశారు పావుకోళ్ళు. ఓకే, గుడ్ అటెంప్ట్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగా నడిచారు, ఆల్ ది బెస్ట్. పావుకోళ్ళ రౌండ్ లో ముగ్గురు జంటలు కూడా పావుకోళ్ళు ధరించి చాలా బాగా నడిచారండి. నడవడానికి కొంతమంది ట్రై చేశారు కూడా. అయితే ఈ రౌండ్ లో ఎవరు ఎంత టైం తీసుకొని నడిచారో ఇప్పుడు అనౌన్స్ చేస్తాం. పావుకోళ్ళ రౌండ్ లో అశోక్ రెడ్డి గారు అండ్ రాధిక గారు మీరు డిస్క్వాలిఫై అయిపోయారండి, సో టైం చెప్పడానికి కుదరదు. నెక్స్ట్ నవీన్ గారు, హిమతేజ గారు, మీరు ఎంత టైం తీసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చారంటే, నందు చెప్పమ్మా, టెన్షన్ పెట్టకుండా. చాలా నువ్వు టెన్షన్ పడిపోతున్నావు ఏంటి? నాకేం టెన్షన్ లేదు, చాలా తక్కువ టైంలో వెళ్ళొచ్చారు. వాళ్ళు తీసుకున్న టైం 1 minute 28 seconds. కానీ ఇక్కడ కొంచెం తారుమారైంది. వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు, కానీ టైం విషయానికి వస్తే ఏమైంది సార్, బాగా నడిచేసాము తక్కువ టైం తీసుకొని అని అనుకున్నారు, కానీ మరీ ఇంత తక్కువ టైం తీసుకుంటారని అనుకోలేదండి. 1 minute 5 seconds ఇస్తున్నారు మీరు. సో ఈ రౌండ్ లో అందరికన్నా తక్కువ టైం తీసుకుని, అంటే 1 minute 5 seconds లో మీ టార్గెట్ కి రీచ్ అయ్యి ఈ రౌండ్ విన్నర్స్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ భాస్కర్ గారు అండ్ లలిత గారు. కంగ్రాచులేషన్స్. డెవిల్ సోప్స్ అండ్ షాంపూస్ మొగుడ్స్ పెళ్ళామ్స్ 2 పెళ్లి సందడిలో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు వెబెల్ సోప్స్ అండ్ షాంపూస్ మొగుడ్స్ పెళ్ళాంస్ 2 పెళ్లి సందడి. ఇక నెక్స్ట్ రౌండ్ మెట్టల సవడి. ఈ మెట్టెల సబడి రౌండ్ ఏంటంటే సాధారణంగా పెళ్లిళ్ళలో అత్తగారు కోడళ్ళకి తొడుగుతారు మెట్టెలు, కొన్ని చోట్ల మొగుళ్ళు కూడా తొడుగుతారు. అయితే ఒక అదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకి ఇక్కడ మళ్ళీ మీ మొగుళ్ళు మీ కాళ్ళు పట్టుకుంటారు. ఒక బ్యూటిఫుల్ ఛాన్స్ కొట్టేస్తున్నారు మీరు. మళ్ళీ ఇందులో కూడా ఒక తిరగొస్తుందండి. మామూలుగా కాళ్ళు పట్టేసుకోవటం మెట్టెలు పెట్టడం కాదు. ఇక్కడ మేము కొన్ని మెట్టెలు ఇస్తాం ఒక్కొక్క జంటకి. అయితే లేడీస్ కూర్చుంటారు, జెంట్స్ వాళ్ళకి 10 వేళ్ళు ఉంటాయి కదా కాళ్ళకి, ఆ 10 వేళ్ళకి మెట్టెలు వీలైనన్ని ఎక్కువ మెట్టెలు పెట్టాలి. ఎవరైతే ఎక్కువ మెట్టెలు పెడతారో 1 నిమిషం టైంలో వాళ్ళే రౌండ్ విన్నర్స్ అవుతారు. ఫస్ట్ చూసారా వాళ్ళ మొహంలో ఆనందం, వైఫ్స్ ఎంత కళకళలాడిపోతూ ఉన్నారు. ఆహా మన కాళ్ళు పట్టుకుంటారు ఇప్పుడు. వసుదేవుడు అంత తోడు కూడా ఏదో చేశాడంటే అట్లా ఉంటది. అట్లా ఫీల్ అవ్వకూడదు అసలు, అట్లాంటిది అసలు పెట్టుకోకూడదు. బాయ్స్ డోంట్ వరీ, నో ప్రాబ్లం. ఈ మెట్టెల సౌండ్ రౌండ్ లో ఫస్ట్ గా వస్తున్న జంట భాస్కర్ గారు అండ్ లలిత గారు. వెల్కమ్. భాస్కర్ గారు రెడీయా? ఓకే ఓకే. లలిత గారు మీ కాలుకి మెట్లు ఉన్నాయి, అవి కౌంట్ చేయడం జరగదు. ఓకే, 1 minute టైమ్ లో మీరు ఎక్కువ మెట్లు పెట్టినట్టయితే మీరే ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. సో అన్ని మెట్లు కౌంట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. కానీ ఇంకో విషయం అండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆవిడ కాళ్ళు పట్టుకొని ఇచ్చారంటే మాకు సంబంధం లేదు, మీరు చూసుకోవాలి ఇంటికి వెళ్ళి, మాకు సంబంధించిన విషయం కాదు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. 1 minute టైం మాత్రమే ఉంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పడిపోయిన మెట్టలు మేము కౌంట్ చేయమండి, కరెక్ట్ గా టైట్ గా ఫిక్స్ చేసి మాత్రమే మీరు తొడగాలి. ఆవిడ ఫీల్ అవ్వాలండి, ఆడపడుచు కంటే మా వారే చాలా బాగా మెట్లు తొడుగుతున్నారండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమంటారో ఆయన ఫస్ట్ ఆ ఫీలింగ్ లో ఉన్నారు. ఓకే అండి, ఒకసారి మీ వేళ్ళని ఇలా ఇలా అండి, డౌన్ చేయండి ఇలా పాదాలు. ఓకే అండి, సో ఫ్రీగా అనేసారా మీ వేళ్ళని? మొత్తం 3 మెట్టలు కింద పడిపోయాయి. ఇప్పుడు కౌంట్ చేద్దాం. 1 2 3 4 15 and 16. ఓకే భాస్కర్ గారు, 1 minute టైంలో మీరు మొత్తం 16 మెట్టలు పెట్టారండి. మీ స్కోర్ 16. మెట్టల సవడి రౌండ్ లో భాస్కర్ గారు లలిత గారు 16 స్కోర్ చేశారండి. నెక్స్ట్ రాబోతున్న జంట ఎంత స్కోర్ చేస్తారో తెలియాలంటే వాళ్ళని ఇన్వైట్ చేయాలి కదా. లెట్స్ వెల్కమ్ నవీన్ గారు అండ్ హిమతేజ గారు. వెల్కమ్ అండి. హిమతేజ గారు ఫస్ట్ మీ మెట్టలు చూపించండి. ఎన్ని పెట్టుకున్నారు? 2. ఎవరు తొడిగారు మీకు పెళ్లిలో? మేనత్త తొడుగుతారు. మేనత్త తొడుగుతారు మాకు. మీకు మేనత్త తొడుగుతారు. వాళ్ళకేం ఆడపడుచు, మీకు మేనత్త. మీ వారు ఫ్రీగా కూర్చున్నారు తాళి కట్టేసి హ్యాపీగా. కానీ ఇప్పుడు పని పెట్టామండి మీకు, మీరు మెట్టలు తొడగాలి 1 minute టైంలో. ఓకే అండి, కూర్చోండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అన్న తర్వాత పెట్టాలి అన్నారుగా, ఇప్పుడు అన్నాను కానీ పెట్టలేదుగా. స్టార్ట్ అయినట్టే కాదట. ఇప్పుడు చెప్తున్నా, ఆవిడ చెప్తుందండి, ఆవిడ చెప్పిన తర్వాత స్టార్ట్. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ టుమారో. నౌ. అంతే పెట్టకూడదు. ఏమంటే ఏంటి ఒక చేతితోనే పట్టుకుంటారు ఆవిడ కాళ్ళని, 2 చేతితో పట్టుకోవచ్చు కదా. ఆహా, నవీన్ గారు ఫాస్ట్ గా పెట్టేస్తున్నారు, కానీ అక్కడ ఒక ట్విస్ట్ ఉంది. తర్వాత మేము టెస్ట్ చేస్తాం. ఓకే అండి, మరి నవీన్ గారు కష్టపడి ఎన్ని మెట్టలు పెట్టారు కౌంట్ చేయమంటారా? అయితే ఫస్ట్ చెప్పాను ట్విస్ట్. సార్ దులపండి మీ కాళ్ళని. ఓకే ఓకే, సో కౌంట్ చేద్దాం అండి. 1 2 3
17, 18. నవీన్ గారు ఎంత పని చేశారండి. పావుకోళ్ళ రౌండ్ లో టైం ఎక్కువ తీసేస్తున్నారు, ఇక్కడ కూడా మెట్లు ఎక్కువ పెట్టేశారు వాళ్ళకంటే. పెట్టాలి కదండి. 16 పెడితే మీరు 18 పెట్టారండి. 1 minute లో 18 మెట్లు పెట్టారు. మీ స్కోర్ 18. కంగ్రాట్స్. మెటల్స్ అవార్డ్ రౌండ్ లో ఒకళ్ళు 16 పెడితే ఇంకొకళ్ళు 18 పెట్టారండి. మరి నెక్స్ట్ రాబోతున్న చివరి జంట ఎన్ని మెటల్ పెట్టి టాప్ స్కోర్ గా నిలుస్తారో ఇప్పుడు చూద్దాం. మరి ఆ జంటని ఇన్వైట్ చేయాలి కదా. లెట్స్ వెల్కమ్ అశోక్ రెడ్డి గారు అండ్ రాధిక గారు. అశోక్ గారు చెప్పండి. ఏం లేదండి, చెప్పేదే ఉంది. ఇక్కడ అందరు చూశారు కదా, అలాగే చేయాలి. వాళ్ళకన్నా ఇప్పుడు వాళ్ళు 16 వీళ్ళు 18, మీరు ఇప్పుడు 20 చేస్తే మీరే విన్నర్స్ అవుతారు, లేదంటే మీరే లూజర్స్ అవుతారు. ఇదేమన్నా మీకు ఆల్ ది బెస్ట్ చెప్పాలి. ఫస్ట్ మీ మెటల్ చూపించండి. ఈ మెటల్ కౌంట్ చేయడం జరగదు. ఓకే, ఎవరు పెట్టారు ఇంతకీ పెళ్లిలో మెటల్? మా వారే అండి. అవునా? మరొకసారి మీ వారు మీ కాళ్ళు పట్టుకొని మెట్టెలు తొడగబోతున్నారు. ప్లీజ్. సెకండ్ ఛాన్స్ వచ్చేసింది అశోక్ రెడ్డి గారికి. ఓకే అండి, కూర్చోండి. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆవిడ వార్నింగ్ ఇస్తున్నారు, సరిగ్గా పెట్టు లేకపోతే అయిపోతున్నా చేతిలో. ఏదైనా లూజ్ గా ఉన్నది మాత్రం కౌంట్ చేయమండి, ముందే చెప్తున్నాం. కసిగా అనిపిస్తుంది నందు. పావుకోళ్ళ రౌండ్ లో డిస్క్వాలిఫై అయిపోయాం కదా, ఇక్కడ ఎందుకు విన్ అవ్వకూడదు మేము అని. అది లేదు. రాధిక గారు మీరు ఫ్రీగా వేళని అలా అలా ఆడించండి. ఓకే, కౌంట్ చేద్దామా? మీకు ఓకే కదా? 1, 2, 3, 4, 20, 21 and 22. 22. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీ వారు ఇన్ని పెడతారని? మీరు విన్ అవుతారని అనుకున్నారా? అనుకున్నారా? బాగా అబ్జర్వ్ చేశారు అనమాట మీరు. ఉందన్నమాట. కసి ఉంది. ఓకే అండి, సో మొత్తం మీరు 22 పెట్టారు మెటల్ 1 minute టైం. ఒకవేళ మొత్తం కింద పడిపోయింటే మీ ఫీలింగ్ ఎలా ఉండేదండి? ఇంకా ఫర్దర్ రౌండ్స్ ఉన్నాయి కదండి, అందులో చూపించాలి. అక్కడ చూపించాలన్నమాట మీ తడాక ఏంటో. అందరికంటే ఎక్కువ స్కోర్ చేసి మీరు మెటల్స్ అవార్డ్ రౌండ్ విన్నర్స్ అయ్యారు. కంగ్రాట్స్. చూసారు కదండి ఎంత హోరాహోరీగా టైట్ గా కాంపిటీషన్ జరుగుతుందో. ఒక రౌండ్ లో ఒకళ్ళు గెలిస్తే ఇంకో రౌండ్ లో ఇంకోళ్ళు గెలుస్తున్నారు. ఇక్కడ నుంచి సెమీఫైనల్ కి ఎవరు వెళ్తారో తెలియట్లేదు. సో సెమీఫైనల్ కి ఎవరు వెళ్తారో తెలియాలంటే సోప్స్ అండ్ షాంపూస్ మొగుడ్స్ పెళ్ళామ్స్ 2 పెళ్లి సందడిలో ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు వెమెన్ సోప్స్ అండ్ షాంపూస్ మొగుడ్స్ పెళ్ళామ్స్ 2 పెళ్లి సందడి. మొగుడ్స్ పెళ్ళామ్స్ లో నెక్స్ట్ రౌండ్ గంపలో గుమ్మ. ఈ రౌండ్ చాలా ఫన్నీగా ఉంటుందండి. అసలు మన పెళ్లిలో గంపలో గుమ్మకి ఒక ప్రాముఖ్యత ఉంది. పెళ్లిలో ఏం చేస్తారంటే మేనమామ గంపలో వధువుని కూర్చోబెట్టుకొని తీసుకొచ్చి కన్యాదానం చేస్తారు. ఎందుకంటే పూర్వం మేనరికాలు ఉండేవి కదండి. అంటే మేనమామ సొంతంగా ఇష్టపూర్వకంగా అమ్మాయిని కన్యాదానం చేస్తాడనమాట. ఎందుకంటే బయట వాళ్ళు డౌట్ రావచ్చు, ఇంట్లో మేనమామను పెట్టుకుని నాకెందుకు ఇచ్చేస్తున్నారని. అందుకనే మేనమామ సమ్మతంతోనే ఇష్టపూర్వకంగా చెప్పినట్టుగా అలా ఆ గంపులో పెళ్లి కూతురు తీసుకొచ్చి నాకు అభ్యంతరం లేదు, ఈ అమ్మాయిని చేసుకోండి అని మనస్ఫూర్తిగా కన్యాదానం చేస్తారు. అయితే ఆ ఘట్టాన్ని ఆధారంగా తీసుకొని ఇక్కడ గంపలో గుమ్మ రౌండ్ క్రియేట్ చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ అబ్బాయిల్ని దానంగా ఇచ్చేద్దాం అని అనుకున్నాము, కానీ కష్టం కదా, అమ్మాయి అబ్బాయిని మోయడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు భర్తలు ఏం చేయాలంటే వాళ్ళ భార్యల్ని
ఈ గంపలో కూర్చోబెట్టుకొని అలా ఒక రౌండ్ వేసి రావాలి. చాలా సింపుల్ కదండి. ఎంత సింపుల్ అంటే ఇలా వెళ్ళి అలా వచ్చేయటం అంతే. అంతే. కాకపోతే గంపలో మీ భార్య ఉంటారు. అంత సింపుల్ గా ఉంటుంది. మరి గంపలో గుమ్మ రౌండ్ లో మన ముందుకు రాబోతున్న మొదటి జంట అశోక్ రెడ్డి గారు అండ్ రాధిక గారు. వెల్కమ్ అండి. అశోక్ గారు, మామూలుగా ఎప్పుడైనా ఇంట్లో సరదాగా అయినా ఆవిడ మీరు ఎత్తుకున్నారా? ఎన్నిసార్లు చెప్పలేము. సమ్ టైమ్. మళ్ళీ ఇప్పుడు అమూల్యమైన అవకాశం వచ్చింది. మామూలుగా ఎత్తుకోవడం కాదు, గంపలో కూర్చోబెట్టుకుని మరి ఎత్తుకోవడం. నో ప్రాబ్లం. ఓకే, అయితే మీ టెక్నిక్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ మీ 2 చేతులు కిందే ఉండాలి గంపలోనే, అంటే గంప గ్రిప్ ఉండాలి. ఓకే రాధిక గారు, సరదాగా మీ వెయిట్ ఎంతో చెప్పండి. నాది 42. 42 అయితే ఈజీగా మీరు లిఫ్ట్ చేయొచ్చు. పైగా ఇంట్లో కూడా అప్పుడప్పుడు లిఫ్ట్ చేస్తుంటారని చెప్పారు కదా, ఇంకా ఈజీగానే ఉంటుంది మీకు. రండి కూర్చోండి, గంపలో కూర్చోండి. కమానండి, ధైర్యంగా. కమాన్. రెడీ? Your time starts now. అశోక్ గారు, చాలా బాగా, చాలా బలంగా, చాలా కాన్ఫిడెంట్ గా, చాలా తక్కువ టైంలో నాకు తెలిసి ఆ టైం ఏంటనేది మేము లాస్ట్ లో అందరూ అయిపోయిన తర్వాత చెప్తాం. వెరీ గుడ్ సార్, గుడ్ అటెంప్ట్. మరి గంపల గుమ్మ రౌండ్ లో మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ జంట నవీన్ గారు అండ్ హిమతేజ గారు. ఇప్పుడు నవీన్ గారికి అసలైన పరీక్ష. ఎందుకంటే మీరు చాలా స్లిమ్ గా ఉన్నారు. అలాని మీ శ్రీమతి గారు లావుగా ఉన్నారని మేము అనట్లేదు. ఆవిడ ముద్దుగా ఉన్నారు. నవీన్ గారు రెడీయా? రెడీయా? ప్లీజ్. Your time starts now. ఎత్తండి, అది ఎత్తండి, అది. వెరీ గుడ్, వెరీ గుడ్. Yes. వెరీ గుడ్, వెరీ గుడ్. కమ్ ఆన్. Yes. ఇక్కడ వరకు తీసుకురండి. గుడ్, గుడ్. పట్టేసింది. నవీన్ గారు, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత బయటకు వెళ్తే నాకు ప్రాబ్లం లేదు. లేకపోతే నేను చేయనంటే 4-5 సార్లు చేయని రెచ్చగొట్టి అని ఎవరిని మనుషులు పెట్టరు కదా బయట. ప్లీజ్, మనుషులను పెట్టించి ఓపిక కూడా లేదనుకుంటారు నవీన్ గారు. అంతా అయిపోయింది. అదే చాలా బాగా ట్రై చేశారు నిజంగా. ఇక్కడ వరకు వచ్చారు, గ్రేట్ అటెంప్ట్. అంటే ఆవిడ పాపం మీకన్నా అదే వెయిట్ ఉన్నా కూడా మీరు మోసారు ఆవిడ. అంటే నువ్వు ఫిక్స్ చేస్తావా వెయిట్ ఉన్నా సరే మోసేసారని? ఫస్ట్ మీ వారికి థ్యాంక్స్ చెప్పండి. ఆయన వల్ల కాదు అన్నా సరే పాపం మీకోసం మోసారు. నవీన్ గారు నిజంగా గ్రేట్ అండి, చాలా ఎక్సలెంట్ వర్క్. వెరీ గుడ్ అండి, బ్యూటిఫుల్. నవీన్ గారు ఫస్ట్ డ్రాప్ అయిపోయారండి, కానీ హిమతేజ్ గారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తో మోసారండి కష్టపడి. అది లేడీస్ కున్న పవర్. ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం అనే పాట ఉంది కదా, ఆయన పాడేసుకొని ఉంటారు మోసే టైంలో. ఓకే అండి, మరి గంపలో గుమ్మ రౌండ్ లో మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ జంట, చివరి జంట భాస్కర్ గారు అండ్ లలిత గారు. వెల్కమ్. పరీక్ష మీకు ఇప్పుడు నిజంగానే పరీక్ష. ఎప్పుడైనా మోసారా?
శ్రీమతి గారిని సరదాగా? ఇంట్లో పట్టుకొని అయితే మోయలేదు. అంటే గంపకి మామూలుగా లిఫ్ట్ చేయడానికి తేడా ఉంటుంది అంటారా? ఆబ్వియస్లీ. ఆబ్వియస్ గా ఉంటుంది. చూద్దాం ఎంత బాగా మోస్తారు మీ శ్రీమతి గారిని గంపలో కూర్చోబెట్టుకొని. ఓకే, వచ్చేయండి, కూర్చోండి. Come on, all the best. Very good. కొంచెం బలం పెట్టండి. Right. ఎత్తండి, ఎత్తండి. Good, good. అది, Good, good. ఎత్తండి. Beautiful, beautiful. ఎత్తండి. Good, good. Good, good, good. Come on, come on. Yes. Yeah, yeah, yeah. భాస్కర్ గారు, ready. Beautiful, అది. beautiful. జాగ్రత్తండి. మీరు వచ్చేస్తే ఎంత బలం పెడతారో very మాకు good. తెలుస్తుంది. Very good. Good, good. Ready. Okay. ఏమండి రాజు నేను చేయలేను కష్టం ఉన్నారు మరి తీసుకొచ్చేసారు కదా. అంటే అందరికి లాస్ట్ ఛాన్స్ అంటేనే చేస్తారేమోనండి. ఏదో మంత్రం ఉపయోగించాలి. లాస్ట్ ఛాన్స్ మంత్రం కాదు, బేసిక్ ఏం జరిగిందంటే అక్కడ నేను ఎంకరేజ్ చేశాను చూస్తే లాస్ట్ లో. అవునా? అందువల్ల ఆయన అట్లా చేయగలిగారు. దానివల్ల అయిపోయిందంట. అడుగు ఆయన ఒకసారి. అవునా? దానివల్ల అయిపోయింది. జనరల్ గా డెడ్ లైన్ ఇస్తే కానీ మేము వర్క్ చేయం కదా, అలాగే ఇక్కడ కూడా వర్కౌట్ అయింది. ఇది కూడా అంటే శ్రీమతి గారి విషయంలో కూడా డెడ్ లైన్ ఉండాల్సింది అనమాట మీకు. కానీ సార్ చూడటం చాలా ఈజీ, మొయ్యటం నిజంగానే చాలా కష్టం. అందరూ నిజంగా చాలా బాగా కష్టపడ్డారు. వెరీ గుడ్ సార్, బ్యూటిఫుల్. గంట పండులాగా అయిపోయారండి, మొహం అంతా కందిపోయింది. మీరు మీ కష్టం మేము అర్థం చేసుకోగలం. గుడ్ అటెంప్ట్ అండి, బ్యూటిఫుల్. గంపలో గుమ్మ రౌండ్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిందండి. మరి ఎవరెవరు ఎంతెంత టైం తీసుకొని ఈ రౌండ్ విన్నర్స్ అయ్యారో ఇప్పుడు చూద్దాం. అశోక్ రెడ్డి గారు, రాధిక గారు, గుడ్ అటెంప్ట్ అండి, చాలా బాగా ట్రై చేశారు అందరికంటే కూడా. అయితే మీరు ఎంత టైంలో ఒక రౌండ్ చేశారంటే సస్పెన్స్ ఎందుకు అందరికీ తెలిసిందేగా, చెప్పేద్దామా? 20 seconds. 20 seconds. అయితే ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. మేము ఫోర్స్ డేగా మీ భార్యలు మీరు మోసారండి. నేను ఎంకరేజ్ చేయగా అందుకని నువ్వు ఎంకరేజ్ చేశావు కాబట్టి టైం ఇక్కడ చెప్పడం కుదరదు మీ ఇద్దరు విషయంలో. ఎందుకు Okay. చెప్పాలి, టైం చెప్పాలి, ఎన్ని సెకండ్స్ తీసుకోవాలో చెప్పాలి. చెప్పడానికి కుదరదు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ట్రై చేయడానికి అక్కడ టైం అయిపోయింది మొత్తం. అయిపోయింది. అయితే అయిపోయింది. ఒకళ్ళేమో మెట్ల దగ్గర వదిలేశారు, ఇంకొకళ్ళేమో చివరి వరకు ట్రై చేసి మధ్యలో వదిలేశారు. కాకపోతే ఫస్ట్ ట్రై చేయడమే ఎక్కువ టైం తీసుకున్నారు కాబట్టి ఇక టైం అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక గంపలో గుమ్మ రౌండ్ విన్నర్స్ అశోక్ రెడ్డి గారు అండ్ రాధిక గారు. కంగ్రాట్స్. అలా గంపలో గుమ్మ రౌండ్ కంప్లీట్ అయిపోయిందండి, చాలా సరదాగా. ఇక నెక్స్ట్ రౌండ్ చాలా ఫన్నీగా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి ఆ రౌండ్ లోకి ఎంటర్ అయ్యే ముందుగా చిన్న బ్రేక్. పెళ్లి అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఫ్రెండ్స్ తో ఫ్రీగా తిరగలేకపోతున్నాను, అటు డిస్కోకి వెళ్ళలేకపోతున్నాను, ఇటు పబ్కి వెళ్ళలేకపోతున్నాను, ఇటు సినిమాలకి ఫ్రీగా తిరగలేకపోతున్నాను. వద్దు, నాకు ఇంక ఈ సంసార జీవితంలో నేను విసిగి వేసారి అసలు ఎదలేకపోతున్నాను సంసారం. మీకు ఏతొచ్చు కదండి. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ వడ్డించడంలో ఆనందం నీకు ఉంది, కానీ పెట్టింది తినలేక నరకం చూస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు వెనెల్ సోప్స్ అండ్ షాంపూస్ మొగుడు పెళ్ళాంస్ టు పెళ్లి సందడి. ఈ రౌండ్ తర్వాత నెక్స్ట్ వస్తున్న రౌండ్ కాశీ యాత్ర రౌండ్. కాశీ యాత్రలో ప్రాముఖ్యత ఏంటంటే పెళ్లిళ్ళలో పెళ్లి కొడుకు ఈ బంధుమిత్రుల మధ్యలో, బాజా బంధుమిత్రుల మధ్యలో ఈ పెళ్లి నాకొద్దు, ఈ సంసార జీవితం నాకొద్దు అని పావుకోళ్లు ధరించి గొడుగేసుకుని కాశీ యాత్రకు వెళ్ళిపోతాను అని స్టార్ట్ అయిపోతాడు. అప్పుడు ఆ పెళ్లి కూతురు తరఫున వాళ్ళు, అంటే వాళ్ళ తండ్రి కావచ్చు, లేకపోతే వాళ్ళ పెళ్లి కొడుకు బావమరిది కావచ్చు, ఎవరైనా వచ్చి వద్దు బావా వెళ్ళొద్దు ప్లీజ్, మా అక్కని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపో అని ఇట్లా గడ్డాన్ని పట్టుకుని బతులాడతారు. సో అలాంటి రౌండ్ నే ఇక్కడ మనం
భర్తలు కాశీయాత్రకు బయలుదేరతారండి. భార్యలు బాగా కన్విన్స్ చేసి వాళ్ళని ఆపేశారు. సో భార్యలు ఎంత బాగా కన్విన్స్ చేసి వాళ్ళని కాశీయాత్రకి వెళ్ళనీకుండా చేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. ఇక్కడ మొత్తం భార్యలకే బాధ్యత మీ మీదే ఆధారపడి ఉందండి. ఈ రౌండ్ విన్నర్స్ అవుతారా లేనిది అనేది. ఓకేనా? ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. కాశీయాత్ర రౌండ్ లో ముందుగా కాశీకి బయలుదేరబోతుంది నేనైతే కాదు, నవీన్ గారు. నవీన్ గారు రండి సార్, ఈ గొడుగు తీసుకుని హ్యాపీగా కాశీ యాత్రకి వెళ్ళిపోండి. మీరు అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు ఓకే ఎట్టి పరిస్థితుల్లో. ఓకే మగవాళ్ళ పరువు నిలపాలి. ఏమండి 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 ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏంటి ఎందుకు ఇంత హడావుడిగా బట్టలు ఇలా చంద్రవందర చేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? లేదు, నేను ఈ సంసార జీవితాన్ని వేగలేను. ఏమైందండి? లేదు, ఏమైంది అసలు? ఒక్క కారణం చెప్పండి, ఎందుకు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు మీరు? నేను బాగా వంట చేసి పెట్టట్లేదా? ఏంటి మీకు ప్రాబ్లం ఏంటి? బట్టలు కూడా బాగానే ఉతుకుతున్నాను కదా, వాషింగ్ మిషన్ కొనిపెట్టకపోయినా. అసలు నేను వెళ్ళాలండి, మరి ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి. పెళ్లి అయిపోయింది, పెళ్ళైన తర్వాత ఫ్రెండ్స్ తో ఫ్రీగా తిరగలేకపోతున్నాను, అటు డిస్కోకి వెళ్ళలేకపోతున్నాను, ఇటు పబ్ కి వెళ్ళలేకపోతున్నాను, ఇటు సినిమాలకి ఫ్రీగా తిరగలేకపోతున్నాను. అసలు అదా మీ ప్రాబ్లం? ఏమండి ఒక్క నిమిషం ఆలోచించండి. అదే మన ఇద్దరమే వెళ్ళామనుకోండి, మన ఇద్దరికే టికెట్లు కొనాలి, మన ఇద్దరికే పాప్కార్న్ కొనుక్కోవాలి. అదే ఫ్రెండ్స్ అందరితో వెళ్ళారనుకోండి, అసలే మీరు మెత్తక. ఒకసారి ఒకళ్ళు పెడతారు, రెండోసారి ఇంకొకళ్ళు పెడతారు, మూడోసారి ఇంకొకళ్ళు కానీ పెడతారు. మీరు ఒకటి ఆలోచించారు, ఎప్పుడు వెళ్ళినా ఆ పవన్ గడు ఆ కోటిగాడు అందరూ మీ చేత పెట్టిస్తున్నారు, మీకు అది అర్థం కావట్లేదు. లేదు సరే అదైపోయింది, ఇంకా మీకు డిస్కో ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నేను కూడా వస్తానంటేమో నన్ను తీసుకెళ్లరు, మరి ఇంకా మళ్ళీ మీరు డిస్కోకి వెళ్తానంటున్నారు. ఇది వరకు గోడలు దూకి అలా ఇలా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. నేను వస్తానంటేనేమో నన్ను తీసుకెళ్లరు, మీరు డిస్కోకి వెళ్ళట్లేదు అంటున్నారు. కుదరట్లేదనే కదా. గోడలు దూకాలా అండి? సరే మన గోడలే చిన్న చేపిస్తాను, ఎల్దురు ఖచ్చితంగా ప్లీజ్ అండి. ఏమండి ప్లీజ్ అండి. ఇంకా ఏంటి మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. చెప్పాను. ఇంకేంటండి? నేను చెప్పాను కదా, అంటే రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నానండి నేను. పబ్కి వెళ్ళలేకపోతున్నాను. ఏమండి చాలా బాధగా ఉంది అసలు. అది నాకు అంతా మీ హెల్త్ మీద ఉన్న కాన్షియస్నెస్ అండి. చూడండి పబ్కి వెళ్తే పెగ్గులు కొడతారు, అసలు ఎంత డబ్బులు అయిపోతున్నాయి. సరే పోనీ డబ్బుల గురించి కాదు, ఆ డబ్బుల సంగతి పక్కన పెట్టి పెగ్గులకి అయ్యే డబ్బుల కన్నా నాకు డాక్టర్ల చుట్టూ తిరిగే డబ్బులు ఎక్కువైపోతున్నాయి. డాక్టర్లకు ఎప్పుడు పెట్టావు నువ్వు? మర్చిపోయారా? అప్పుడు బ్లూమూల్లో పడిపోతే తీసుకెళ్ళి మొత్తం కక్కించడానికి నాకు ఎందుకులేండి, బయటకు చెప్పుకోలేము అయ్యండి. నా మాట వినండి ప్లీజ్ అండి. ఇంకా ఏంటి అసలు మీ మెమరీలో వస్తే నేను వెళ్ళిపోవాలండి. మీరు నిజంగా కాశీకి వెళ్దాం అనుకుంటున్నారా లేకపోతే రామేశ్వరం? ముందు అసలు అది ఫిక్స్ అయ్యారా మీరు? కరెక్ట్. టికెట్ బుక్ చేసుకున్నారా? లేదు. అదిగో చూసారా, రేపు టికెట్ బుక్ చేసుకున్నాక వెళ్దురు. నా మాట వినండి ప్లీజ్ అండి. నడిచి వెళ్ళిపోతే ఇంకా వద్దండి, నడిచి వెళ్తే 30 రోజులు పడుతుంది. ఎలాగైనా చివరి డెస్టినేషన్ అదే కదా. ఎందుకండి నా మాటని 4-5 రోజుల తర్వాత ఇంకోసారి బాగా గట్టిగా ఆలోచించుకుని అప్పుడు డిసైడ్ చేసుకుందరు. సరే ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూస్తాను నేను. చాలండి సరేనా? చాలండి, ఈ ఒక్క ఛాన్స్ చాలు. నవీన్ గారు రండి, ఇంకొక ఛాన్స్ ఇస్తున్నారా? ఇంకొక ఛాన్స్ మేము మీకు ఇవ్వమండి. నెక్స్ట్ కాశీ యాత్ర మీరు బయలుదేరడానికి ఇదే ఛాన్స్ అయిపోయింది. ఓకే, చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. కాశీ యాత్రలో నెక్స్ట్ వస్తున్న యాత్రికుడు భాస్కర్ గారు. రండి సార్. దిగ్విజయంగా మీ కాశీ యాత్ర పూర్తి చేసుకురావాలి. ఆల్ ద బెస్ట్. వెళ్తా కాశీకి వెళ్ళొస్తాం. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? కాశీకా? మొన్నే కదా తిరుపతి వెళ్ళొచ్చాం, ఇప్పుడేంటి కాశీ? నేను వెళ్తున్నాను, మళ్ళీ రావటం లేదు. ఎందుకు, ఏమైంది? వద్దు, నాకు ఇంక ఈ సంసార జీవితంలో నేను విసిగి వేసారి అసలు ఎదలేకపోతున్నాను. సంసారం మీకు ఏదొచ్చు కదండి. మామూలు అయితే కాదు సంసారాన్ని. అవునా, ఏమైంది? నేనేమైనా అన్నానా మీకు? ఏమని చెప్తాను, ఒకటా రెండా రాస్తే రామకోట అవుతుంది. అవునా, ఏమన్నా చెప్పండి, ఎందుకు వెళ్తున్నా చెప్పండి. మొన్నటి మనకి టీ అడిగితే ఇవ్వు. మీరు ఒక రోజు కాదు, ఆఫీస్ సెలవైతే చాలు, గంటకోసారి టీ అడుగుతాను. మీ హెల్త్ గురించే కదా నేను చెప్పేది. మార్నింగ్ ఇస్తాను, ఈవినింగ్ ఇస్తాను, రోజంతా టీ తాగుతానే ఉంటారు. ఏమన్నా సరే కాశీకి వెళ్ళి టీని వదిలేస్తాను, నిన్ను వదిలేస్తాను. అవునా, వెళ్ళిపోతాను. అంటే ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఉండండి. అసలు ఏమి ఒక టీ అయినా ప్రాబ్లం, ఇంకేం లేవా? ఏంటి ప్రశాంతంగా ఫ్రెండ్స్ తో మందు కొట్టలేకపోతున్నాను, సిగరెట్ అవటం లేదు. ఏంటి అవన్నీ కొడితే ఏమైనా లాభాలా? అన్ని నష్టాలేగా. నష్టాలే, కానీ నా ఆనందం అది. ఏంటి మీ ఆనందం ఏంటి? ఏమైంది? వద్దు అయినా సరే ఏంటి ఎక్కడికి ఉండండి. అసలు ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మొన్న ఏంటి అదేదో సినిమా బంపర్ ఆఫ్, ఆ సినిమాలో ఏదో సాఫ్ట్వేర్ గురించి పడిపోద్దంటే అప్పటి నుంచి నువ్వేమంటున్నావు? మాట్లాడితే అసలు ఎందుకు సాఫ్ట్వేర్ అన్నట్టు మాట్లాడుతున్నావు. అయినా అసలు నాకు ఇంట్లో సుఖం లేదు, ఆఫీస్ లో సుఖం లేదు, ఎక్కడ లేదు, వెళ్ళిపోతాను. అవునా, ఏమైంది అసలు? రండి, ఇలా రండి మీరు.
అవునా, నేను ఏమన్నాను? ఏమైనా అంటే సరదాగానే కదా అంటాను. మీరు అది serious గా సరదాగానే తీసుకొని సరే. కాశీకి వెళ్ళిపోతానంటారేంటి? సరదాగానే సార్, సరదాగా అంటే మనసులో ఉంది కాబట్టి నోట్లో వస్తుంది. అవునా, ఒక విషయం అయితే కాంప్రమైజ్ అవ్వచ్చు, రెండు అయితే కాంప్రమైజ్ అవ్వచ్చు. ప్రతిసారి ఎన్ని వందల సార్లు చేశారు? గొడవలే. ఏంటి రోజుకో గొడవలు గొడవ, ఏమయ్యాయి? పూటకో ఇది ఏమయ్యి ఏమయ్యి అంటే ఆ 10 మంది ముందు ఎలా చెప్తే కదా చెప్తాను? నాకు తెలిసేది. చెప్పకుండా వద్దు, కాశీకి వెళ్ళిపోతానంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఉండండి. వద్దు, నాకు లేదండి. జీవితం మీద ఏంటి? విరక్తి వచ్చేసింది. మీకు ఎలా ఉండాలో చెప్పండి, నేను అలానే ఉంటాను. ఇంకెప్పుడు చెప్పండి. గొడవలు ఆడకూడదు. నేను ఏం గొడవలు ఆడినా అవి సరదాగా వస్తాయి, మళ్ళీ ఒక 5 minutes కి కూల్ అయిపోతాం కదా. ఆ మాత్రం దానికి కాశీ వెళ్ళిపోవడం ఏంటి? సరే, చెప్పండి. ఇంకెప్పుడైనా ఇంకొకసారి గొడవ పడితే కనుక నేను వెళ్ళిపోతాను కాశీ. ఓకే, ఇదే ఓకే. లాస్ట్ టైం. ఓకే ఓకే, సరేలే, ఇప్పుడు ఏం చేద్దాం? మన ఇద్దరం బాగా అండర్స్టాండ్ గా ఉన్నామండి. ఎందుకండి కాశీ వెళ్ళిపోయి ఇద్దరం బాగా అన్యోన్యంగా ఉండాలి, అంతే కదా. భార్యాభర్తలు సరే, ఇంకొకసారి కనుక గొడవలు వచ్చినా ఏమన్నా అన్నా సరే నేను వెళ్ళిపోతాను. ఇదే లాస్ట్ ఛాన్స్. సరే సరే, ఊటీ వెళ్దాం అయితే, కాశీ కొద్దిగానే. ఓకే సరే. ఓకే. సరే. అంటే నిజంగా ఇద్దరు కలిసి వెళ్ళిపోతున్నట్టు ఊటీ వీళ్ళని కాశీకి వెళ్ళమంటే భాస్కర్ గారిని ఊటీకి ప్లాన్ చేస్తున్నారు, చక్కగా హనీమూన్ కి. ఓకే, ఎండాకాలం కాబట్టి అక్కడ బాగుంటుందని ఆయన ప్లాన్ అది. కానీ చాలా బాగా కన్విన్స్ చేశారు. అండ్ మీరు కూడా బుట్టలో పడిపోయారు. ఆడు బుట్టలో బాగా పర్ఫామ్ చేశారండి, బాగుంది. ఇక చివరగా కాశీ యాత్రకి బయలుదేరబోతుంది అశోక్ రెడ్డి గారు. రండి, ఆల్ ది బెస్ట్ అండి. రాజకీయ గారు, మీకు ఫస్ట్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కన్విన్స్ చేసి మళ్ళీ పట్టుకురండి వెనక్కి. ఓకే, అదేంటండి ఈ మార్కెట్ లోకి కొత్త మోడల్ గొడుగు వచ్చిందా? మంచిగా ఎండాకాలం అని పట్టుకొని ఎటో బయలుదేరుతున్నారు. వెటకారం అట్లుంది. ఇది గొడుగులాగా అనిపిస్తుందా? నేను కాశీకి వెళ్తున్నాను. అదేంటండి ఎందుకు నేను కాశీకి వెళ్తున్నాను. ఎందుకు? ఒక్క నిమిషం వెళ్తున్నాను. ఆగండి ఇటు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఎందుకు వెళ్తున్నారండి? రీజన్ చెప్పండి. నేను చాలా కోల్పోయాను. ఏం కోల్పోయారు? ఒక్క నువ్వే నిమిషం చేశావు. ఆగండి. ఇటండి ఇటు, ఒక్క నిమిషం నన్ను చూసి మాట్లాడండి. అంతా చెప్పండి, ఏం నువ్వే కోల్పోయారు? చేసావు. అంతా నువ్వే ఏం చేసావు. చేశాను? చాలు, కోల్పోయింది చాలు. ఇప్పటి వరకు నేను కోల్పోయింది చాలు. అదే ఏం కోల్పోయారో చెప్పండి. ఇంకా అర్థం కాలేదా నీకు? చిన్న ఏమైందండి? చిన్న ఆనందాలు కోల్పోయాను, అవునా? చిన్న చిన్న సంతోషాలు కోల్పోయాను. అవునా? చాలు చాలు, ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది చాలు. ఇక నేను తట్టుకోలేను. నేను కాశీకి వెళ్తున్నాను. అదేంటండి మీ గురించి అంత కేరింగ్ గా ఉంటాను, మీ గురించి ఏది ఆలోచించినా ఒక్కోసారి 100 సార్లు ఆలోచిస్తాను. అవును, ఇది 100 బాగుంటుందా, అది సార్లు బాగుంటుందా, ఆలోచిస్తావు. ఇప్పుడు కానీ అది వారికి నచ్చుతుందా నచ్చదని ఆలోచించవు. రోజు నెలకు ఒక్కసారి 10 తులాలు బంగారం. ఇంత చాలా గోల్డ్ చిన్న ఎలా కదండి. ఎలా అయిపించగలను నేను? లేదు, నా వల్ల కాదు. ఏం కాదండి. సరే అది వదిలేయండి, ఇంకోసారి అడగనులేండి. వదిలేయండి, ఉండిపోండి. చాలు, ఇంతవరకు జరిగింది చాలు. నాలో ఓపిక లేదు. అయినా అడిగిన దానికి ఇవ్వటంలో ఒక అర్థం ఉంది. కానీ నువ్వు వడ్డిస్తావు చాలా తినమని చెప్పేసి. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ వడ్డించడంలో ఆనందం నీకు ఉంది. కానీ పెట్టింది తినలేక నరకం నరకం చూస్తున్నా. అయ్యో అలా అనకండి. సరిపోయేంతగా తింటాను కదా. ఇంకా సరే. తినండి తినండి, చూడు ఎలా అయ్యాను. 70 kgs వచ్చేసాను. నవ్వుతున్నారు ఆఫీస్ లో అందరు నన్ను చూసి. అయ్యో ఎందుకండి అలా? ఏం లేదండి, పెళ్లికి మీరు ముందు ఎలా బాగున్నారు. ఉన్నానో, పెళ్లికి ముందు మ్యారేజ్ కి ముందు ఎలా ఉన్నాను, మ్యారేజ్ తర్వాత ఎలా ఉన్నాను, చిన్న చిన్న ఆనందాలను కోల్పోయాను. ఒక్కసారి నాకు చెప్పొచ్చు కదండి. మీరు ఇలా అని చెప్తే అర్థం చేసుకుంటాను కదా. చెప్తాను. చెప్పండి, ఇప్పుడు నాకు అర్థమైంది కదా. కానీ నీకు తోచింది చేస్తావు. అదేం లేదండి, అర్థం చేసుకుంటాను. ఓకే, మన కోసం ఒక్కసారి కండి లేదు. మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. అలా వెళ్ళిపోవడం కాదు, మాట్లాడుకోవాలి. భార్యాభర్తలు అన్నాక అండర్స్టాండింగ్ మంచిగా మాట్లాడుకోవాలి. ఏది నచ్చదో నచ్చకు ఫ్రెండ్స్ లాగా ఉండాలి. చెప్పాలి. మీరు చెప్పండి, నేను ఓకే. మీరు నాలో ఏంటంటే మేబీ ఫ్రెండ్లీగా మిస్టేక్ ఉంటావు అంటావు కానీ ఉండవు. అదేం లేదు, ఉంటానండి. కాకపోతే అతి ప్రేమ చూపెట్టడం వల్ల మీకు అలా అనిపిస్తుందేమో. ఓకే, ఇప్పటి నుంచి మీకు ఏది ఇష్టమైతే అలాగే చేస్తాను. ఓకే అండి, ప్లీజ్ 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 మీకు నచ్చినట్టే చేస్తా అండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకా నా చెయ్యి నీ చేతిలోనే ఉంది. అయ్యో అవునా అండి? ఇప్పటి నుంచి ఓకే, మీ చేయి వదిలేస్తున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. ఓకేనా? ఒక్క ఛాన్స్ ప్లీజ్. సరే, ఒకే ఒక్క ఛాన్స్, నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటా. ప్లీజ్. ఓకే సరే. కాకపోతే నేను కూడా 10 తులాలు కాకపోయినా కనీసం నెలకు 1 తులంతోనే నీకు ఓకే ఓకే అండి. ఓకే ఓకే. కాశీ యాత్ర క్యాన్సర్. మూవీకి వెళ్దాం. అశోక్ రెడ్డి గారు, రాజకీయ గారు, సినిమా కాశీ యాత్ర గొడుగులో ఇద్దరు అలా షికార్కి వెళ్ళిపోతారేమో అనుకున్నాం కలిసి. సినిమా నాలెడ్జ్ బాగుంది నీకు. అవును, ఇంకా చూసావు, నీ చేయి నా చేతిలోనే ఉన్నట్టు. డైలాగ్స్ అని కొట్టేశారు మొత్తానికి. ఈవిడ కూడా నిజంగానే మీ వారు కాశీ యాత్రకు బయలుదేరితే ఏం చేస్తారు నిజ జీవితంలో? వెళ్ళరండి దాదాపు. వెళ్ళరా? ఎందుకంత నమ్మకం మీకు? నమ్మకం ఛాన్స్ లేదు, వెళ్ళనివ్వను. వెళ్ళరు. మీకు ఇష్టం లేదు కాశీకి వెళ్ళడం?
ఓకే అండి, కానీ ఏదో ఇష్టంగా కాశీకి వెళ్తున్నట్టు చాలా బిల్డప్ ఇచ్చేసి చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ మీరు కూడా మామూలుగా కన్విన్స్ చేయలేదండి. అంటే తన కాంచి కావాల్సిన దానికోసం వాళ్ళ తను తెలుసుకుంది కదా చివరికి. ఓకే, ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పింది. ఒక్క ఛాన్స్ అందుకోసం ఆవిడ యూజ్ చేసే సినిమా డైలాగ్, ఒకే ఒక్క ఛాన్స్ అని. ఓకే, బాగుందండి, బాగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ. చూడండి. సో రేష్మి, ఇక్కడతో 5 రౌండ్స్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా చాలా సరదాగా కంప్లీట్ అయిపోయినాయండి. మరి ఈ 5 రౌండ్స్ లో ఎవరెవరు ఎంతెంత స్కోర్స్ చేశారో ఇప్పుడు తెలుస్తుంది. దీన్ని బట్టి ఈ ముగ్గురులో నుండి ఒక జంట మాత్రమే సెమీఫైనల్స్ కి వెళ్తుంది. మరి స్కోర్స్ అనౌన్స్ చేసే ముందుగా ముగ్గురు జంటల్ని ఇక్కడికి ఇన్వైట్ చేస్తుంది. వెల్కమ్. వివిల్ సోప్స్ అండ్ షాంపూస్ మొగుడ్స్ పెళ్ళామ్స్ 2 పెళ్లి సందడిలో ఈ రోజు ఎంతో వెరైటీగా కొత్త జంటలతో అన్ని ఘట్టాలు పూర్తి చేసాం. అండ్ ముగ్గురు జంటలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ బాగా పర్ఫామ్ చేశారు. అయితే ఈ ముగ్గురు జంటలో నుండి ఒక జంట మాత్రమే సెమీఫైనల్స్ కి వెళ్తున్నారండి. మరి ఎవరు సెమీఫైనల్స్ కి వెళ్తున్నారో తెలియాలి అని అంటే ఫస్ట్ మార్క్స్ అనౌన్స్ చేయాలి కదా. ఫస్ట్ నవీన్ గారు, హిమతేజ గారు, మొగుడ్స్ పెళ్ళాం ప్రోగ్రామ్ లో మీరు అన్ని రౌండ్స్ కలిపి ఎంత స్కోర్ చేశారంటే 75 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ భాస్కర్ గారు, లలిత గారు, అశోక్ రెడ్డి గారు అండ్ రాధిక గారు ఈ ఇద్దరు జంటలు కూడా పోటాపోటీగా పార్టిసిపేట్ చేశారు. అయితే ఒక రౌండ్ లో ఒకళ్ళు డిస్క్వాలిఫై అయితే ఇంకొక రౌండ్ లో మీరు డిస్క్వాలిఫై అవటం జరిగింది. ఫస్ట్ మీ స్కోర్ చూద్దాం. అశోక్ రెడ్డి గారు అండ్ రాధిక గారు మీ స్కోర్ 80 మార్క్స్. భాస్కర్ గారు, లలిత గారు మీరు ఎంత స్కోర్ చేశారంటే చెప్తున్నాం 70 మార్క్స్. సో ఈనాటి మొగుడ్స్ పెళ్ళామ్స్ విజేతలు సెమీఫైనల్స్ కి ప్రమోట్ అవుతుంది అశోక్ రెడ్డి గారు అండ్ రాధిక గారు. కంగ్రాచులేషన్స్. మీరు ఈ ఎపిసోడ్ నుంచి సెమీఫైనల్ ఎపిసోడ్కి వెళ్తారండి. సెమీఫైనల్ లో కూడా బాగా పర్ఫామ్ చేస్తే ఫైనల్ ఎపిసోడ్ కూడా వెళ్తారు. అక్కడ కూడా బాగా పర్ఫామ్ చేస్తే డెఫినెట్ గా విన్నర్స్ అవ్వచ్చు. సో ఆల్ ద బెస్ట్. ఈనాటి వివిల్ సోప్స్ అండ్ షాంపూస్ మొగుడ్స్ పెళ్ళామ్స్ 2 పెళ్లి సందడిలో ముగ్గురు జంటలు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అయితే ఈనాటి మొగుడ్స్ పెళ్ళామ్స్ నుండి అశోక్ రెడ్డి గారు అండ్ రాధిక గారు సెమీఫైనల్స్ కి ప్రమోట్ అవుతున్నారండి. మరి నెక్స్ట్ వీక్ ముగ్గురు అందమైన జంటలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై, గుడ్ నైట్. దొంగ కాళ్ళకి దండం పెడితే మంచి మూడు కట్నం తీసుకుని మూడు వస్తాడు. ఒకసారి దండ పెట్టు. నీకు షార్ట్ న్యూస్ చెప్పనా? నువ్వు పెళ్లి చూపుల గురించి వెయిట్ చేస్తున్నావు. ఆ పెళ్లి కొడుకు నేనే.